హలో, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుందాం 100 మూవీ యొక్క డీటెయిల్స్, కథ, విషయం ఏంటి, ఆర్కే సాగర్ మన ఎలా చేశాడు ఈ సినిమా, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా ఛానల్ని ప్లీజ్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, మనకు నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా మూవీ యొక్క రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ మూవీ విషయానికి వస్తే ఆర్కే సాగర్ గారు మనకందరికీ తెలిసిందే. మూవీల రేకులు టీవీ సీరియల్తో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడైతే వెండి తెరపై 100 సినిమాతో సందడికి సిద్ధమయ్యారు. శశిధర్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసుకుందాం. విక్రాంత్ ఆర్కే సాగర్ కొత్తగా అపాయింట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ వరుసగా జరుగుతున్న దోపిడీలు, హత్యలకు సంబంధించి కేసును టేకప్ చేస్తారు. అయితే నేరాలు అన్నీ ఒకే విధంగా జరగడంతో ఆయన గమనిస్తాడు. ఈ నేరాలకు బాధితురాలుగా మారడంతో ఆర్తి కేసును పర్సనల్గా తీసుకుంటాడు. విక్రాంత్ ఈ నేరాల వెనుక ఉన్న పవర్ఫుల్ శక్తులు గ్రహిస్తాడు. ఈ కేసు సంబంధం ఉన్న మధు, విష్ణుప్రియ రాకతో మరింతగా కఠినంగా మారుతుంది. అసలు ఈ మధు ఎవరు, ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది, కేసు పరిష్కరించడంలో విక్రాంత్ ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయని మూవీ చూసి తెలుసుకోవాలి. ఓకేనా. ప్లస్ పాయింట్స్కి వస్తే ఆర్కే సాగర్ ఈ సినిమాని సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పోలీస్ ఆఫీస్ పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ముఖ్యంగా యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సీన్స్లో ఆయన మెప్పించాడు. ఇక మిషా నారంగ్ డీసెంట్గా కనిపించింది. ఆమె పాత్రకు తగ్గినటువంటి న్యాయం చేసింది. విష్ణుప్రియ, ధ్యాన్య బాలకృష్ణ పాత్రలు ఆకట్టుకున్నారు. సెకండ్ హాఫ్లో వీరి పాత్రలు మెప్పిస్తాయి. తారక్ పొన్నప్ప తన పాత్ర మెప్పించారు. కథలో విషయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా కొంతగా వరకు బాగానే హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు కథను ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాయి. ఇక మన చిత్రం మైనస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమా చిత్ర ఫేస్ ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్గా నిలిచింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండిట్లోనూ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండడం, కథలో ఉండాల్సిన టెన్షన్ త్వరగా ముగించడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ సినిమాకు పెద్దగా అడ్డంకి మారిందని చెప్పాలి. దీనిని అసందర్భంగా పెట్టారని అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఎమోషనల్ టచ్లో ఉన్నప్పటికీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం మెప్పించలేదు. సినిమాలో నటీనటుల విషయంలో మరి కాస్త జాగ్రత్త పడితే బాగుండాలనిపించింది. నెగిటివ్ షేడ్లో ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాల్సిన సమయంలో మంచి అనుభవం ఉన్న యాక్టర్స్ని తీసుకుంటే బాగుందనిపించింది. సాంకేతిక వర్గానికి వస్తే మనం దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ చక్కటి కాన్సెప్ట్ను ఎంచుకున్నప్పటికీ దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కొంత వేరుగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే పక్కగా ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. హర్షవర్ధన్ రామేశ్వరరావు బీజిఎం డీసెంట్గానే ఉంది. ఒక పాటగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ వర్కౌట్ పర్వాలేదు. కొన్ని స్క్రీన్స్ ట్రిమ్ చేసి ఉండాలనిపించింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా చూస్తే ది 100 క్రైమ్ యాక్షన్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంది. ఆర్కే సాగర్ తన తట్టు ఆకట్టుకున్నాడు. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్ ఊహించినప్పటికలిగే కథనం స్లో ఫేస్, గ్రిప్పింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు మైనస్. కాఫ్ డ్రామాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ సినిమాను చూడవచ్చు. ఇక మనం సినిమా విషయానికి వస్తే ఇది 5 స్టార్కి 2.7.5 ఇవ్వచ్చు. మీరు కనుక ఈ సినిమాని చూస్తే ఎన్ని రేటింగ్స్ ఇస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గమనిక, ఇది ఎవరిని ఉద్దేశించినటువంటి రివ్యూ కాదు. ప్లీజ్ తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నో మూవీస్ కొంచెం మేర సపోర్ట్ చేయండి. మీరు కనుక సినిమా చూస్తే ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ రూపంలో తప్పక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.